హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కేరళలో మా థర్డ్ డే అండ్ ఈరోజు మేము మున్నార్ నుండి అల్పీకి వెళ్తున్నాము. అల్పీకి వెళ్ళే ముందు కొన్ని ప్లేసెస్ పెండింగ్ ఉంటే అవి కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి హోటల్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ఇంకా హోటల్ చెక్అవుట్ చేసిన తర్వాత మేమైతే ఫస్ట్ ప్లేస్ గ్యాప్ రోడ్కి వచ్చాము. ఆ రోజు ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది మార్నింగ్ అండ్ నైట్ టైమ్స్ మనకి ఇక్కడ అలో ఉండదు 7 దాటితే. అండ్ ఎందుకంటే ఇది ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా అంట. సో ఇక్కడ నైట్ టైమ్స్ అలా ఉండదు. ఇంకా మేమైతే మార్నింగే వచ్చేసాము వ్యూ బాగుంటుందనేసి. ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, మొత్తం లొకేషన్ వ్యూ. అండ్ ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ ఈరోజు మేమైతే కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాము, ఇడియప్పం. నేను కేరళ వచ్చినప్పటి నుండి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్గా థర్డ్ డే అయితే ట్రై చేసాము. మేమైతే ఇడియప్పం అండ్ శనగల కర్రీ ట్రై చేసాము. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ చాలా స్మూత్గా ఉంది అది నోట్లో పెట్టుకుంటా ఉంటే. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మేమైతే ఎలిఫెంట్ సఫారీకి అయితే వెళ్ళాము. అండ్ ఇదైతే అస్సలు నచ్చలేదు ఉమేష్కి. నా బలవంతం మీద వెళ్ళాము ఎలిఫెంట్ సఫారీ. పర్ పర్సన్ 800 రూపీస్. మనకి 10 మినిట్స్ అలా జస్ట్ ఒక రౌండ్ వేస్తారు ఎలిఫెంట్ పై. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ట్రై చేశాను. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కదా, కొత్తగా ఉంటుందనేసి. బట్ ఎక్కాక కొద్దిగా భయం వేసింది. అండ్ వాళ్ళు ఎలిఫెంట్ అలా కొడుతుంటే నడవడానికి నాకు కొంచెం పాపం అనిపించింది. సో ఇంకా ఫైనల్గా ఎలిఫెంట్ సఫారీ అయితే ఎక్స్పీరియన్స్ చేసేసాము. చాలా బాగుండింది. అండ్ ఇక్కడ మొత్తం ఇలాచి అండ్ పనస చెట్లే ఉన్నాయి. పనసకాయలు అయితే అసలు ఎంత పెద్దగా భలే కనపడుతూ ఉన్నాయి చెట్లకైతే. అండ్ ఇక్కడ మనము ఎలిఫెంట్ మీద ఎక్కిన తర్వాత వాళ్ళ పర్సనే ఒక పర్సన్ మన మొబైల్ తీసుకొని మనకి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీస్తారు. సో ఇంకా ఇక్కడైతే అతను ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను తీస్తున్నాడు. చూసారా పనసకాయలు ఎంత బాగున్నాయో. ఇంకా ఎలిఫెంట్ సఫారీ తర్వాత మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము చాక్లెట్స్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ వాళ్ళు మనకి అన్ని టేస్ట్ చూపిస్తున్నారు, మనకి నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇతను ప్రాసెస్ చెప్తున్నాను అనమాట, చాక్లెట్ ప్రిపేర్ చేసేది. అండ్ ఇది చాక్లెట్ ట్రేకి వచ్చిన కాయ. ఈ కాయతోనే మనకి లోపల ఉండే వాటితో చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో మేమైతే ట్రై చేసి కొన్ని మాకు నచ్చినవి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము జీప్ సఫారీకి వెళ్ళాము. ఇది హాఫ్ రోడ్ అంట. సో మన వెహికల్స్ అలో చేయరు, ఇక్కడ జీప్లోనే మనం వెళ్ళాలి. వీళ్ళు ఒక 6 ప్లేసెస్ చెప్పారు. ఆ 6 ప్లేసెస్కి 4000 రూపీస్ చెప్పారు కాస్ట్. సో ఫైనల్గా మాకైతే 3500 రూపీస్కి యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఈ వాటర్ ఫాల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మనకి ఒక డ్రోన్ షాట్ లాగా కూడా తీస్తారు, అక్కడ ఉంటారు వాళ్ళు, మనకి డ్రోన్ వ్యూస్ కూడా తీస్తారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది, కాకపోతే అంత సేఫ్ కాదన్నారు. సో మేమైతే ఇక్కడ జిప్ లైన్ ట్రై చేయలేదు, మేము ఆల్రెడీ డ్రీమ్ ల్యాండ్లో ట్రై చేసాము జిప్ లైన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ ట్రీ ఏంటంటే, ఇందాక చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక కాయ చూపించాను కదా, ఆ చాక్లెట్ ట్రీ అనమాట ఇది. ఆ కాయ నుండే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ అయితే మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వచ్చాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది అండ్ ఒక వాటర్ ఫాల్ కూడా కనపడుతుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని జ్యూస్ తాగి అలా ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎకో వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ నేమ్ నాకు గుర్తుకులేదు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే బోటింగ్ ఆపేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే 3 ప్లేసెస్ కవర్ చేసాము, టోటల్ 6 కదా. బట్ ఎండ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో ఏం తీయలేదు, స్పీడ్గా కవర్ చేసుకొని వచ్చేసాము. నెక్స్ట్ అయితే లంచ్కి మేము ఇక్కడ క్లేవ్ ఓవెన్కి అయితే వచ్చేసాము. మేము ఫస్ట్ డే లంచ్ చేసిన రెస్టారెంట్. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకనే మేము మళ్ళీ ఇక్కడికే వచ్చాము. అండ్ లంచ్కి అయితే మేము కేరళ స్పెషల్ సాత్యం ట్రై చేస్తున్నాము. ఇది ట్రెడిషనల్ భోజనం ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ బనానా లీఫ్లో సర్వ్ చేస్తారు. టోటల్ 21 ఐటమ్స్ సర్వ్ చేస్తారంట. 2 టైప్స్ ఆఫ్ రైస్, 1 బాస్మతి రైస్ అండ్ ఒకటి స్టీమ్డ్ రైస్ అంట. అండ్ ఇంకా బీట్రూట్ పచ్చడి అండ్ ఇంకా పికిల్స్, ఫ్రైస్, పాపడ్స్, బనానా చిప్స్, 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఇలా 21 ఐటమ్స్. ఇంకా లంచ్ తర్వాత మేమైతే అలిపి రీచ్ అయిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము, 5 hours జర్నీ కదా. ఇంకా హల్పీలో హోటల్లో చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి మేము త్వరగా బీచ్కి అయితే వెళ్ళాము సన్సెట్ కోసం అనేసి. ఇంకా ఆ రోజు వీడియో ఏం తీయలేదు. ఇది మా డే 3 ఇన్ కేరళ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.